ఐపీఎల్లో ఏ టీం అన్నిటికన్నా ఎక్కువ ప్రాఫిట్ చేసిందో గెస్ట్ చేయండి. ముంబై ఇండియన్స్ 5 టైటిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, విరాట్ కోహ్లీకి ఉన్న మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్, వీళ్ళెవ్వరు కాదు, పంజాబ్ కింగ్స్. ఎలానో చెప్తాను, లాస్ట్ వరకు చూడు. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఐపీఎల్లో అన్ని టీమ్స్ కన్నా హైయెస్ట్ ప్రాఫిట్ చేసిన టీం పంజాబ్ కింగ్స్. 664 కోట్ల రెవెన్యూతో 252 కోట్ల ప్రాఫిట్ సంపాదించింది. పంజాబ్ కింగ్స్ 17 సీజన్లో ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా లేదు. ఫైనల్స్కి కేవలం 2 సార్లే వచ్చింది. ఫ్యాన్ బేస్ పరంగా కూడా నార్మల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయినా కూడా ప్రాఫిట్లో టాప్ పొజిషన్లో ఉంది. ఇదేమీ కోఇన్సిడెంట్ కాదు, ఇదే ఐపీఎల్ బిజినెస్ మోడల్. ఐపీఎల్ ఫ్రాంచైజ్ ప్రాఫిట్ అనేది క్రికెట్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అవ్వదు, బీసీసీఐ సెంట్రల్ పూల్ డిస్ట్రిబ్యూషన్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మడెమ్మమ్మ 48 కోట్లు పెట్టి బీసీసీఐతో 5 years పాటు డీల్ చేయించుకున్నాడు. దాంట్లో 45% ఆఫ్ అమౌంట్ 10 టీమ్స్కి సమానంగా బీసీసీఐ ఇస్తుంది. అంటే సుమారు 21 కోట్లకు పైగా 5 years పాటు అన్ని టీమ్స్ కలిపి ఇస్తుంది. అంటే పర్ ఇయర్కి 10 టీమ్స్కి కలిపి సుమారు 4000 కోట్లకు పైగా బీసీసీఐ ఇస్తుంది. అంటే ఒక్కో టీంకి యావరేజ్గా 450 నుంచి 500 crores రేంజ్లో పోతుంది. అండ్ అలాగే టీమ్స్ స్పాన్సర్షిప్ డీల్స్ ద్వారా కూడా కొంచెం డబ్బులు సంపాదిస్తారు. ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ 664 కోట్ల రెవెన్యూలో 454 కోట్లు బీసీసీఐ నుంచి వచ్చింది. అండ్ మిగిలిన అమౌంట్ స్పాన్సర్షిప్ ద్వారా డబ్బులు సంపాదించింది. సో ఇక్కడ ప్లేయర్ శాలరీస్ అండ్ ఆపరేషన్స్ అన్నీ పోగా మిగిలిందే ప్రాఫిట్. సో ఇక్కడ మీరు అనుకున్న రిచెస్ట్ టీమ్స్ లైక్ ముంబై ఇండియన్స్ కూడా తక్కువ ప్రాఫిట్ చేస్తుంది, ఈవెన్ లాస్లో కూడా పోతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక ఫ్రాంచైజ్ని ఎఫిషియెంట్గా రన్ చేస్తే గెలవడమే కాదు, ప్రాఫిట్ కూడా చేస్తుంది. మీ ఫేవరెట్ టీం ఏంటో కామెంట్ చేయండి.